హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి కంకరేశ్వర్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని టిప్స్ పాటిస్తూ చేసుకుంటే ఇంట్లో కూడా స్వీట్ షాప్ లాగా చేసుకోవచ్చు. లోపలంతా సాఫ్ట్గా, పైన జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయినాయో. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఏ కంపెనీ అయినా కానివ్వండి, ఈ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ దొరుకుతుంది కదా, అది ఒక ప్యాకెట్ తీసుకోవాలి. ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకటేసారి పోయొద్దండి, చూసుకుంటూ పాలు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పైన ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల ఈ గులాబ్ జామున్ పగలవండి, మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకోవాలి. ఇది కాస్త వేడయిన తర్వాత ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసుకున్నానో అదే గ్లాస్ తోటి ఒక 1 గ్లాస్ వరకు షుగర్ వేసుకున్నాను. తర్వాత ఇంకో 1 గ్లాస్ వాటర్ వేసుకొని షుగర్ అంతా కరిగిపోయేదాకా మరిగించుకోవాలి. ఇది ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా మరిగించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కూడా సాఫ్ట్గా అయి ఉంటుంది. ఇప్పుడు వీటిని రౌండ్గా చేసుకుందాము. మనకు కావాల్సిన సైజులో పిండి తీసుకొని ఇలా 2 అరిచేతుల మధ్య బాగా రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు పగుళ్ళు రావండి ఫ్రై చేసినప్పుడు. ఇదొక టిప్. ఇది ఇలా బాగా రబ్ చేస్తూ చేసుకోవాలి రౌండ్గా. ఇలానే అన్ని బాల్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేడైన దాంట్లో మనం ముందుగానే రౌండ్గా చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ వేసుకోవాలి. మంట మీడియం నుంచి లో ఫ్లేమ్లో మధ్యలోనే ఉండాలండి, లేదు అంటే పైన మాడిపోయి లోపల అలానే ఉండిపోతుంది. ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ కూడా పగుళ్ళు రాలేదు. ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ షుగర్ సిరప్లో కాస్త ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంతే అండి. ఇట్లా వేసి పెట్టుకొని ఒక 2 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి.